జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్న శ్రీ సత్యసాయి అక్షయ సేవా టెస్ట్ నందు శ్రీమతి కల్లూరి హేమావతి గారి 4వ వర్ధంతి సందర్భంగా భర్త కల్లూరి కె వెంకటేశ్వర్లు గారిచే అన్న ప్రసాదం కార్యక్రమం చేపట్టడం జరిగింది. కల్లూరి కె వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ లో ఉన్న అతని స్నేహితుడు బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ దేవి సుబ్బారావు గారు మరియు డిస్టిక్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ఆశ్రయంలో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అటెండర్లకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఏసీ స్టేడియం డిస్టిక్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. తీసుకెళ్ళు. अन्नदाता सुखी भव ओम
గవర్నమెంట్ హాస్పిటల్లో సత్యసాయి అన్నదాన ట్రస్ట్ ఉంది. ఇక్కడ ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కల్లూరి వెంకటేశ్వర్ల గారి సతీమణి కల్లూరు హైమావతమ్మ 4వ వర్ధంతి సందర్భముగా ఈరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ దగ్గర ఉన్న అటెండర్లకి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. వెంకటేశ్వర్ల గారు మన జేవి సుబ్బారావు బ్యాంక్ రిటైర్డ్ మేనేజరు. ఆయనకి గత 50 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర్ల గారు పరిచయం. సుబ్బారావు ద్వారా వెంకటేశ్వర్ల గారు కూడా నాకు పరిచయం అయ్యి ఇక్కడ సత్యసాయి ట్రస్ట్ లో ఏ కార్యక్రమం అన్నదాన సేవా కార్యక్రమం చేయాలన్నా మాకు ఫోన్ చేసి డేట్ బుక్ చేసుకొని ఈ మాదిరిగా ఆయన సేవా కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఉన్నప్పటికీ మా ఇద్దరి మీద, సుబ్బారావు గారి మీద, నా మీద నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు దాతలు ఉన్నా లేకపోయినా 365 రోజులు సత్యసాయి ట్రస్ట్ లో డాక్టరు మన సురేష్ బాబు గారు, రాజేశ్వరమ్మ గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా, వర్కర్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తారు. వీళ్ళే స్వయంగా వండి అన్ని పదార్థాలు వేడివేడిగా పెడతారు. తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది. బాబా గారి పూజ చేసి ముందు ఆయనకి ప్రసాదాన్ని పెట్టి తర్వాతనే వీరందరికీ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి నేను కూడా 10 మందికి చెప్పటము, నెలలో ఎవరైనా జన్మదినాలకి, పెళ్లి రోజులకి, అమ్మా నాన్నల జ్ఞాపకార్థాలకి ఇటువంటి సందర్భాలు ఉంటే వాటిని గుర్తు చేసి వీరికి డోనర్లుగా పరిచయం చేస్తుంటాను. బాగా శుద్ధగా చేస్తున్నారు. రుచి శుభ్రత అన్ని కూడా బాగున్నాయి. హాస్పిటల్కి వచ్చేది పేదవారు, వాళ్ళ దగ్గర ఉన్న అటెండర్లకి ఈ సమయంలో ఎక్కడ భోజనం వసతి ఉండదు కాబట్టి వీళ్ళు ఉదయాన్నే 10 గంటలకు పోయి టోకన్లు ఇస్తారు. ఎంతమంది ఉంటే పేషెంట్ దగ్గరికి పోయి అంతమందికి భోజనం తయారు చేసి 1 గంట నుంచి 3 గంటల వరకు ఎంతమంది వచ్చినా లేదనకుండా పెడుతూనే ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జన్మదినాలకి, పెళ్లి రోజులకి అమ్మ నాన్నల జ్ఞాపకార్థం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆమె కల్లూరి హైమావతమ్మ గారు, ఆమెకి ఘనమైన నివాళి మా సత్యసాయి ట్రస్ట్ తరపున మేము మా మిత్రుడు వెంకటేశ్వర గారి ద్వారా, సుబ్బారావు గారి ద్వారా తెలియజేస్తున్నాము. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు వెంకటేశ్వర గారు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.